హే, ఈ సంవత్సరంలో మీ రాశి ఫలాలు ఏమంటున్నాయో తెలుసుకుందాం రండి. నేను మేషరాశిని. నా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. నేను వృషభ రాశిని. నా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. నేను మిథున రాశిని. నా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11. రాజపూజ్యం 1, అవమానం 7. నేను కర్కాటక రాశిని. నా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. నేను సింహరాశిని. నా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. నేను కన్య రాశిని. నా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. నేను తులరాశిని. నా తులరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. నేను వృశ్చిక రాశిని. నా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. నేను ధనుస్సు రాశిని. నా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. నేను మకర రాశిని. నా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. నేను కుంభరాశిని. నా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. నేను మీనరాశిని. నా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీ రాశి ఏంటో కామెంట్ లో చెప్పండి. మరి ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే నామస్మరణ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 189తో సబ్స్క్రిప్షన్ తీసుకోండి.